సంక్రాంతి పండక్కి సంతుల్లికి వెళ్ళలేకపోయారా? పట్నంలోనే పల్లెటూరు వాతావరణం. ఎందుకిలా అన్నానో ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. రాధాకృష్ణ స్టాట్యూ అబ్బా! ఏమి హైలైట్ అసలు. ఎంత బాగున్నాయో లొకేషన్స్ అసలిక్కడ. ఆడవాళ్ళకి ఎంత షాపింగ్ చేసినా తరగని స్టాల్స్ ఉన్నాయి. డెకర్ ఐటెమ్స్ అన్నీ మస్తున్నాయి అసలు. ఇంకా మ్యూజియం టైప్ ఫ్లవర్ బొకేస్ అండ్ సమ్ ట్రైబల్ హిస్టరీ అండ్ వాటర్ ఫాల్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక బ్యూటిఫుల్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా మార్నింగే అమ్మ అయితే ముగ్గు వేసేసింది అనమాట బయట. సో ఇంకా మనం ఫ్రెష్ అయ్యి వచ్చేసి దేవుడికైతే మంచిగా పూలన్నీ తీసేసి నిన్నటి ఇంకా ఫ్రెష్గా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. మన పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:30, 7 ఆ టైం అయితే అయ్యిందనమాట. సో ఇంకా దీపారాధన కూడా చేసేసుకుని దేవుడికి టెంకాయ కూడా కొట్టేశానమాట మంచిగా మొక్కుకుని. సో మీ ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా జరిగింది అండ్ మా ఇంట్లో సంక్రాంతి ఎలా జరిగింది, మేము ఎక్కడికి వెళ్ళామో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా అమ్మ ముగ్గేసింది కాబట్టి నా పూజ అయిపోయాక వచ్చి నేను కలర్స్ అయితే నింపుతున్నాను అనమాట ముగ్గులో. సో ముగ్గు చాలా సింపుల్గా ఉందేంటి అక్క అనుకుంటారేమో, బట్ కలర్స్ వేస్తే తెలిసిందని ఆ నొప్పి అనేది. సో ఇంకా నేను వేయలేకపోతున్నానని చెప్పేసి మా సిస్టర్ అయితే వచ్చి నాకు హెల్ప్ చేసిందనమాట. సో ఫైనల్ లుక్ చూడడానికైతే కొంచెం వెయిట్ చేయాలన్నమాట, ఎందుకంటే అయిపోవచ్చింది. సో ఇంకా దిస్ ఈజ్ ఫైనల్ లుక్ అనమాట. సో ఇంకా మా ముగ్గు అయితే ఇలా ఉంది. ఈలోపు అయితే మా బుడ్డది లేసిందనమాట. సో ఇంకా బుడ్డదాన్ని కూడా రెడీ చేసేసి ఈ డ్రెస్ వచ్చేసి మా వారు కేరళ వెళ్ళినప్పుడైతే తీసుకొచ్చారనమాట. సూపర్గా ఉంది డ్రెస్ అనేది. సో ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఫ్రాన్స్ కర్రీ అయితే చేసుకున్నాము. సో ఇంకా రైస్ అంతా తినేసేసి మొత్తం పని అంతా అయిపోయిందనమాట. నేను ఇంకా శారీ చేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను. సో ఏంటక్క అంటే ఇది వచ్చేసి మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో దానికైతే ఇంక శారీ అయితే కంఫర్ట్ కాదని చెప్పి డ్రెస్ అయితే వేసుకొని ఇంక అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇంట్లో ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది, వర్క్ ఏం లేదనమాట. కొంచెం లేట్ అయినా సరే వచ్చేయచ్చు అన్నట్టుగా అయితే వెళ్తున్నాం అనమాట. ఈ డ్రెస్ వేసుకున్నాను, కంఫర్ట్గా ఉంది. సో ఇంకా బుడ్డదాన్ని రెడీ చేసేసి బయట అయితే వెయిట్ చేపిస్తే ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేశాను ఈలోపు. సో ఇంకా ర్యాపిడో వచ్చేలోపు కిందకి వెళ్ళేసరికి అయితే మా ఇంటి ముందు దేవి ఆంటీ వాళ్ళు అయితే చక్కగా మంచిగా ముగ్గు అయితే పెట్టేశారనమాట. కలర్స్తో అయితే ఫుల్గా నింపేశారు పొంగల్ చెప్పేసి. ఈలోపు ఇలా ముగ్గు చూస్తూ ఉండగానే మా ర్యాపిడో అయితే వచ్చేసిందనమాట. సో ఇంకా ఆటో ఎక్కుతాను, మా బుడ్డది నేనే ఎక్కుతాను నువ్వు ఎక్కించమాక అంది. సో ఇంకా తనైతే ఎక్కేసిందనమాట. అండ్ మా బుడ్డదాని డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇలా అయితే మాది స్టార్ట్ అయిపోయిందనమాట జర్నీ. సో ఆల్రెడీ మీ అందరికీ తమిళలో చూస్తే అర్థమైపోయే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నామో. సో శిల్పారామం అయితే వెళ్తున్నాం అనమాట. ఈ పండక్కి ఇంటికి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇంకా శిల్పారామం అయితే వెళ్తున్నాము. పట్నంలో పల్లెటూరు వాతావరణం సూపర్గా ఉంటుంది అనమాట. మామూలుగానే శిల్పారామం అంటేనే మనకి విలేజ్ మ్యూజియం అండ్ ట్రైబల్ హిస్టరీ అండ్ మొత్తం పల్లెటూరు వాతావరణం అనమాట. సో దాన్ని అయితే మేము సంక్రాంతికి ఇంటికి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇంకా శిల్పారామం అయితే వెళ్తున్నాం అనమాట, ఆ వైబ్ని అయితే ఫీల్ అవ్వడానికి. సో ఇంకా ఆటోలో అయితే ఫుల్ ఫన్ అనమాట. బుడ్డిది కూడా అప్పుడే నిద్రలేంచి లేచి అమ్మో అమ్మో అంటే మా బుడ్డిదానికి ఇలా బయటికి తీసుకెళ్తే ఎంత హ్యాపీనా అండి. సో ఇంకా అలా ఉండగానే ఫుల్ ట్రాఫిక్ అనమాట. అక్కడ శిల్పకళా వేదిక ఉంది. సో ఇంకా ఆల్మోస్ట్ శిల్పారామంకి అయితే వచ్చేసామన్నమాట మనము. సో ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసామండి. అయితే ఇదే టైంకి శిల్పారామం విజిట్ అయ్యాము అనడానికైతే ఒక రీజన్ ఉందన్నమాట. సో ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని కంటిన్యూ చేసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ అయితే చేయండి అనమాట. మీకు మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో శిల్పారామం అవుట్లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇంక ఇది వచ్చేసి ఫెస్టివల్ సీజన్ కాబట్టి అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో మనకి శిల్పారామం ఇంకా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అయితే కౌంటర్ ఉంటుందన్నమాట. ఆ కౌంటర్లో అయితే మనం టికెట్ తీసుకోవాలి. సో కౌంటర్ దగ్గర అయితే క్యాష్ కౌంటర్ అని చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో దానికైతే లైన్లో అయితే నించున్నాను అనమాట. సో ఇలా క్యూలో 1 బై 1 ఇలా నుంచుంటే మనకి అడల్ట్కి అయితే 60 రూపీస్, అదే చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ అనమాట. అడల్ట్ అంటే పెద్దవాళ్ళండి 60 రూపీస్ అనమాట పర్ హెడ్. అదే చిన్నపిల్లలకైతే 4 ఇయర్స్ నుంచి అయితే ఉందనమాట, వాళ్ళకైతే 20 రూపీస్. అండ్ నేను మా బుడ్డదానికి ఇంకా 2 ఇయర్సే కాబట్టి తనకైతే టికెట్ లేదు. సో మా ముగ్గురికి అయితే టికెట్ తీసేసుకుని ఇంకా మిగిలిన అమౌంట్ కూడా తీసుకుని అయితే బయటకు వచ్చేసాను అనమాట.
సో, ఇంకా మ్యాటర్ ఏంటంటే శిల్పారామంకి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ అయితే చాలా గ్రాండ్‌గా జరుగుతాయని విన్నాననమాట. సో, ఇంక ఈ సంక్రాంతి 3 డేస్ ముందైతే స్టార్ట్ అయ్యి సంక్రాంతికి ఇంకా వెనక 2, 3 డేస్ అయితే కంటిన్యూ అవుతాయి. వీటితో పాటు శిల్పారామంలో అండ్ ఇంకా శిల్పారామంలో కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పెషల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పెషల్ స్టాల్స్ ఇంకా చెప్పుకుంటే పోతే చాలా అయితే ఉంటాయండి. అండ్ ఇంకా మెయిన్‌లీ ఈ టైంలో విజిటర్స్ అయితే ఎక్కువ మంది ఉంటారనమాట. నేనింకా అమ్మ వాళ్ళైతే ఊరు నుంచి వచ్చారు కాబట్టి, ఈ సంక్రాంతి సందడి చూద్దామని చెప్పేసైతే వచ్చాము. సో, ఇక్కడికి రాగానే సో మెనీ స్టాల్స్ అండి. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట ఇలా ఉంటదని. ప్యూర్ కాటన్ శారీస్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళే తయారు చేసి పెడతారు కదా! సో, అలాంటి మంచి మంచి డ్రెసెస్ బట్ బార్గెయిన్ చేస్తే మనకి తక్కువ ప్రైస్‌లోనే వస్తాయన్నమాట. నేనైతే చూసాను. బట్ కాటన్ ఓకే అనిపించినాయి. ఇంకోటొచ్చేసి హ్యాండ్ క్రాఫ్ట్ బొమ్మలు అంటే కొండపల్లి బొమ్మలు ఇలా చాలా టైప్ ఆఫ్స్ వెరైటీస్ అండ్ బొమ్మలైతే ఉన్నాయన్నమాట. మనకి చూసే కొద్దీ స్టాల్స్ వస్తూనే ఉంటాయి అసలు. ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే మాకు 1 డే సరిపోలేదు. అంత పెద్దగా ఉందన్నమాట ఇది. సో, ఇంకిదొచ్చేసి ఇంటి ముందు మనం డెకరేట్ చేసుకోవడానికి కానీ, ఇంటి లోపల ఇండోర్ డెకరేట్ చేసుకోవడానికి కానీ చాలా బాగున్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కత్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అండ్ చిన్న పిల్లలకి వూల్‌తో తయారు చేసిన డ్రెసెస్. బట్ ఈ డ్రెస్ ఒక్కో కాస్ట్ వచ్చేసి 500 అలా అయితే చెప్పారు ప్రైస్ వచ్చేసి. సో, ఇంకా ఇలా డ్రెసెస్ చూస్తూ ఉంటే చాలా అయితే వస్తాయన్నమాట. ఇంకా ఇది నార్మల్ టైంలోనే చాలా బావుంటదనమాట. సో, ఇంకా సంక్రాంతి టైం అయితే సూపర్బ్‌గా ఉంటది. అండ్ ఊరు వెళ్ళలేని వాళ్ళు, ఊరల్లో రిలేటివ్స్ లేని వాళ్ళు చక్కగా హైదరాబాద్‌లోని శిల్పారామంకి వచ్చి పండగ వాతావరణం అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ శిల్పారామంలో మనం ఈ వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇక్కడ విజిట్ చేసినా, చేయకపోయినా బేసిక్‌గా ఒక ఐడియా అయితే ఉంటదనమాట. అదేంటంటే శిల్పారామంలో హ్యాండ్ క్రాఫ్ట్స్‌కి ఇంపార్టెంట్ చాలా బాగా ఉంటుంది. సో, ఇండియన్ క్రాఫ్ట్స్ కానీ, ట్రెడిషనల్ ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారనమాట ఇక్కడ. సో, ఇక్కడ చూసారా రాధాకృష్ణుల స్టాచ్యూస్ కానీ అండ్ ఎంత బాగా డెకోర్ చేసి అంటే అలంకరించారో మనకి చిన్న పిల్లలకి పట్టు లంగాస్ కానీ అండ్ మోడర్న్ డ్రెసెస్ కానీ, ఫ్యాషన్ డిజైన్ డ్రెసెస్ కానీ చాలా అయితే బాగున్నాయన్నమాట. సో, మనకి ఎక్కడ చూసినా హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ స్టాల్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో, ఇలా లోపల స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా వస్త్రాలు కానివ్వండి, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానివ్వండి, లేడీస్‌కైతే ఎంత షాపింగ్ చేసినా సరే పోనన్ని స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ బెడ్‌షీట్స్, హోమ్ డెకర్ ఐటెమ్స్ అండ్ ఈ క్లాక్స్ అయితే సూపర్‌గా ఉన్నాయన్నమాట. మనకి క్లాక్స్‌లో కూడా చాలా టైప్స్ అంటే ఇంకా వెరైటీస్ మోడల్స్‌తో ఉన్నాయన్నమాట. ఇంకా పట్నంలో పల్లెటూరు వాతావరణం అన్నా కదా అండి. మనం ఇది చూడడానికి ఇంత దూరం వచ్చామన్నమాట హైటెక్ సిటీకి. సో, ఇక్కడొచ్చేసి మనకి పల్లెటూరు వాతావరణం అంతా ఇలా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుందన్నమాట. గంగిరెద్దులు, హరిదాసులు, బుడిబక్కల వాళ్ళు, పిట్టల దొరలు ఇంకా చాలామంది ఉన్నారనమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ గంగిరెద్దులు, ఇంకా ఆవులు పొలాల్లో గడ్డి మేస్తున్నట్టు, ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నేను ఎక్స్‌ప్లోర్ చేశాను. మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ ఎక్కడెక్కడో చాలా లాంగ్ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ దీన్నైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే వచ్చారనమాట. నేను చూసిన దానిలో మీకైతే చెప్తున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా మట్టి బొమ్మలు, మట్టి పాత్రలు ఇలాంటివి హోమ్ డెకర్ ఐటెమ్స్ అండ్ వుడెన్ ఐటెమ్స్ కొన్ని ఇలాంటి వాల్ హ్యాంగింగ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నమాట. మనం ఇవన్నీ అయితే ఈ వీడియోలో చూస్తాము. అండ్ వచ్చేసి ఈ క్లాక్ స్టాల్స్ అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట. 3, 4 క్లాక్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మనకి వుడెన్ ఐటెమ్స్‌లో కూడా ఉన్నాయన్నమాట. ఇవిగోండి మట్టి బొమ్మలు అంటారు కదా! సో, అలా అనమాట. చెక్క బొమ్మలు, మట్టి బొమ్మలు అండ్ ఇవైతే ఎంత బాగున్నాయో కలంకారీ స్కర్ట్స్ ఇందాక చెప్పినట్లు చేనేత కార్మికులకు ఇదొక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనమాట. వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి గానీ, ఎగ్జిక్యూట్ చేయడానికైతే చాలా బావుంటాయి. అండ్ ఇక్కడికొచ్చి స్లిప్పర్స్ అనమాట. స్లిప్పర్స్‌లో కూడా చాలా టైప్ ఆఫ్ స్లిప్పర్స్ అయితే ఉన్నాయి. అండ్ కాస్ట్ వచ్చేసి కూడా 350, 400 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవొచ్చేసి మనం నార్మల్‌గా చిన్నపిల్లలకి డ్రెసెస్ కానీ, పెద్దవాళ్ళకి డ్రెసెస్ కానీ, ఇంట్లో మ్యాట్స్ గానీ, హాల్‌లో వేసుకునే మ్యాట్స్ గానీ, డెకార్ ఐటెమ్స్ అయితే చాలా బాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా చేనేత కార్మికులు అన్నా కదండీ! వాళ్ళ ప్రొడక్ట్స్‌ని అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి గానీ, సేల్ చేయడానికి అయితే రెగ్యులర్‌గా ఉండే స్టాల్స్ కాకుండా ఈసారి కొన్ని స్పెషల్‌గా స్టాల్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ.
అండ్ ఇవన్నీ వచ్చేసి హోమ్ డెకర్కి అనమాట. హాల్లో మనం డెకరేషన్ చేసుకుంటాం కదా, అవి అయితే బాగా పెట్టారనమాట. అండ్ ఇంకా సంక్రాంతి కాబట్టి స్టాల్స్ కూడా కొంచెం అయితే పెంచారు. అండ్ ఇక్కడ నేనైతే నాకు ఉన్న దానిలో నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసి మీకైతే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెయింటింగ్స్ కానివ్వండి, స్పెషల్ డెకర్ ఐటమ్స్ కానివ్వండి, సంక్రాంతి సీజన్లో ఇంకా 10 స్టాల్స్ అయితే ఎక్కువగానే పెట్టారు మనకి. అండ్ ఫుట్వేర్ కూడా చాలా బాగుంటాయి అండ్ మంచి ఎథనిక్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది అనమాట ఇక్కడ. అండ్ మా బుడ్డదానికి కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఎందుకంటే బయటకు వస్తే చిన్నపిల్లలకి చాలా ఎంజాయ్గా ఆడతారు. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని విధాలుగా కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంక ఇలా మనం సైడ్కి వచ్చేపాటికైతే చిన్నగా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో మెనీ ఫుడ్ స్టాల్స్ అనమాట. సో బడ్జెట్ కూడా అంతే. ఇంకా మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఇలా అలసిపోయి ఉండే చిన్నపిల్లలతో చక్కగా కూర్చోవడానికి కూడా మంచి ప్లేస్ అంటే చాలా బాగుంది. అండ్ ఇంక ఇలా సైడ్కి ఇలా వచ్చేస్తే మనకి లెఫ్ట్ సైడ్లో చిన్నగా వాటర్ ఫాల్స్ పడినట్టుగా అయితే పెట్టారనమాట. ఈ వాటర్ ఫాల్స్ అయితే ఇలా వాటర్ పడుతూనే ఉంటాయి అనమాట. చాలా చల్లగా అండ్ ఈ ఎండలో అయితే కొంచెం చాలా బాగుంది. మంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి మంచి ప్లేస్ అండి ఇది. అండ్ ఇక్కడ మేము దీన్ని అయితే ఎంజాయ్ చేసేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట. ఫొటోస్ కూడా చాలా క్లారిటీగా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే శివుడు అండ్ నందీశ్వరుడికి అయితే అలా ఎప్పుడూ వాటర్ పడుతూనే ఉంటే చాలా బాగా అనిపించింది. అండ్ మంచిగా దేవుడి మీద అలా వాటర్ పడుతూ ఉంటే కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా నేను మా బుడ్డదాన్ని ఇలా తీసి మా బుడ్డదైతే ఎంత మంచిగా ఆడుకుందంటే ఇక్కడ ఇలా వదిలితే సూపర్గా ఆడిందనమాట. ఇంకా దానికోసం కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాం అనమాట మనం. అండ్ అంతా ఇక్కడ పల్లెటూరు వాతావరణమే అండి. పెంకుటిల్లులు కానీ గడ్డి మోపులు తిల్లులు ఉంటాయి కదా, అలా పల్లెటూరు అంటే పల్లెటూరు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. పట్టణంలో అయితే అస్సలు లేదండి. ఇది హైదరాబాద్ అంటే కూడా ఎవరు నమ్మరు అనమాట. ఈ ప్లేస్ అంత బాగుందనిపించింది. ఇంకా అలా అక్కడి నుంచి సైడ్కి వెళ్ళిపోతే మనకి ఇలా మట్టి కుండల్లో ఉండే విగ్రహాలు అయితే కనిపిస్తాయి అనమాట. అంటే బిందుల టైప్లో. సో ఆ రోజు చాలా క్రౌడ్ అండి. బట్ ఏంటంటే ప్లేసెస్ కూడా అన్నీ విజిట్ చేయలేకపోయామన్నమాట. ఇంకా చాలా అయితే ప్లేసెస్ అన్నీ ఇక్కడ విజిట్ చేయడానికి. అండ్ ఇక్కడ అన్నీ మనకి మట్టితో చేసినవి అండ్ మట్టి ఇల్లుల మీద పెయింట్లాగా ముగ్గులేస్తారనమాట. మనం పాతకాల పద్ధతిలో అలా అయితే వేసి ఉన్నాయి అనమాట. ఈ పెయింటింగ్ కూడా హ్యాండ్మేడ్ పెయింటింగ్ అండి. మన హ్యాండ్స్తో వేసిన పెయింటింగే. ఇప్పుడైతే ఇలాంటి న్యాచురల్ లుక్స్ అయితే ఇక్కడ రావట్లేదన్నమాట. సో ఇక్కడైతే చాలా బాగా వేశారు. అండ్ పెయింటింగ్ కూడా ఆసమ్ అనిపించింది అనమాట. ఇంకా అలా మనం ముందుకెళ్ళిపోతుంటే హిల్స్ లాగా వస్తున్నాయి అనమాట. అంటే మౌంటైన్ హిల్స్ లాగా. సో ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళే కొద్దీ అయితే మౌంటైన్ హిల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇలా సైడ్కి వచ్చేసేపాటికి ఇక్కడ నటరాజ విగ్రహాలు అని చెప్పేసి అండ్ పిల్లిమారి విగ్రహాలు అని చెప్పేసి ఇంకా చాలా విగ్రహాలు అయితే పెట్టారనమాట. ఇంకా అలా పక్కకి వెళ్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే మస్తు ప్లేసెస్ అయితే పెట్టారు. ప్లే గ్రౌండ్ అనమాట. ఇది వచ్చేసి 1/2 కిలోమీటర్ దాకా ప్లే గ్రౌండ్ అయితే ఉంది. ఇదైతే మార్నింగ్ ఓపెన్ చేసి ఈవినింగ్ 7 కల్లా అయితే క్లోజ్ చేసేస్తారనమాట. 5 ఇయర్స్ లోపు అయితే టికెట్ తీసుకునే అవసరం లేదండి. అదే 5 ఇయర్స్ అబోవ్ అయితే కనుక టికెట్ తీసుకోవాలి. అండ్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ ఆపోజిట్లో మనకి ఇలా బర్డ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆస్ట్రిచ్, హెన్స్, పికాక్స్ అని చెప్పేసి చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. మనం ఈ చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదనమాట. ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి. సో మేము ఇంకా ఈ బర్డ్స్ కూడా చూసేసుకున్నాం. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి. సో ఇంకా అలా మనకి వెళ్ళిపోతే ఇక్కడ శ్రీకృష్ణుని బృందావనం అనమాట. ఇక్కడ శిల్పారామంలో కృష్ణుడి గురించి చాలా మంచి పార్క్ అయితే ఏర్పాటు చేశారండి. ఇలా మనం ఎంట్రన్స్లోనే 2 చేతులతో ఫ్లూట్ పట్టుకుని ఉంటుంది. ఇంకా దాని పక్కనే అయితే ఒక పెద్ద ఆయన నీళ్ళు అంటే పాండ్లో నుంచి నీళ్లు తోడేది అయితే పెట్టారనమాట. ఇలాంటివి అయితే చిన్నపిల్లలకి చూపించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడైతే ఇలాంటివి అయితే ఎక్కడ ఉండట్లేదు. ఇలా మనం ఎంట్రీ అవుతుంటే కూడా చాలా బాగా మ్యూజియం లాగే పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే శ్రీకృష్ణుడు గురించి అయితే మొత్తం ఉంటుంది. జననం నుంచి ఆయన ఏమేమి చేశారు అన్నీ అయితే ఇలా స్టాచ్యూ లాగా పెట్టి విగ్రహాలను అయితే చెక్కారో మరి పెయింటింగ్గా తెలియదండి మనకి. బట్ ఇలా అయితే పెట్టారనమాట. ఇవి లైన్గా పార్ట్స్ వైజ్గా అయితే పెట్టారు. నైట్ టైం అయితే లైట్స్ అయితే వేస్తే ఇంకా చాలా లుక్ ఉంటుంది. మేము వెళ్తే అరౌండ్ 4:30 అయింది ఆ టైం కాబట్టి లైట్స్ ఏమి ఆన్ చేయలేదు. ఇంకా మనం బృందావనానికి వెళ్తే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. కృష్ణుని జననం అండి ఇది.
అండ్ ఇక్కడ చూసారా అండి రాధాకృష్ణులు గోవు దగ్గర ఉండి ఇక్కడైతే వాటర్ ఫాల్స్ లాగా వస్తాయి అనమాట. అప్పుడైతే ఆన్ చేయలేదు, బట్ సూపర్ ఉంటుంది అలా. ఆ వాటర్ అన్నీ ఫ్లో అవుతూ వచ్చి కిందన్న పాండ్లో అయితే వస్తాయి అనమాట. దీనికైతే దగ్గరికైతే ఎలవ్ లేదండి, చాలా లాంగ్లో నుంచి అయితే పెట్టారు. ఇది వచ్చేసి సో బ్యూటిఫుల్ అనమాట ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి ఇలా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ కృష్ణుడి గురించి వస్తూనే ఉన్నాయండి, అసలు మొత్తం అవే అనమాట. ఇంక ఇక్కడ కూడా రాధాకృష్ణ స్టాచ్యూ కూడా సూపర్గా ఉందన్నమాట. ఇక్కడైతే పిక్స్ దగ్గర నుంచి అయితే దిగడానికి మనకి పాసిబుల్ అయ్యిద్ది. సో ఇంక ఇక్కడ మేము ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా దిగేసామన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మా సిస్టర్ అయితే ఇలా కొన్ని పిక్స్ అయితే దిగుతూ వస్తుంది. ఇంకా నేను బుడ్డిది అయితే ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంక ఇలా ఫ్రంట్కి వెళ్ళేపాటికి ఇక్కడ మామూలుగా నదిలో 5 అమ్మాయిలు మనం స్నానం చేస్తూ ఉంటే కృష్ణుడు వాళ్ళ చీరలను దొంగలిస్తాడు కదా, సో ఆ పిక్చర్స్ చూడండి ఎంత బాగా వేశారు ఇక్కడ. అండ్ ఇలా అంటే బట్టలన్నీ తీసుకుని పైన చెట్టు మీద వేలాడి తీసేస్తారు కదా, సో ఆ సీన్ అనమాట. సో ఇంక ఇవన్నీ చూసేసిన తర్వాత ఇక్కడి నుంచి అయితే బయటికి ఎగ్జిట్ అయిపోయామండి. సో ఇంకా అక్కడి నుంచి మనం ఇలా బయటకు వచ్చేస్తే నేచురల్ లుక్ అండి, ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఈ పాండ్ అయితే, ఈ పాండ్లో అయితే కింద బాతులు అయితే వెళ్తున్నాయి అనమాట. అండ్ ఫిషెస్ కానీ బాతులు కానీ ఇలా నీళ్ళలో అయితే వెళ్తుంది. మీకు లాంగ్లో అయితే మేబీ కనిపించుండొచ్చు, వైట్గా అయితే ఉంటుంది. నా లెఫ్ట్ సైడ్లో ఇవిగోండి, నా బ్యాక్ సైడ్ ఉన్నాయి అనమాట. అండ్ ఇంక ఇవి నేచురల్గా ఇలా చిన్న చిన్న పాండ్స్ కనిపిస్తూ ఉంటాయి, అందులో బాతులు అలా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంక ఫ్రంట్కి వచ్చేసేపాటికి మేకలను కాచుకునే వాళ్ళు, గొర్రెలను కాచుకునే వాళ్ళు, అంటే పందులను కాచుకునే వాళ్ళు ఉంటారు కదా చెరువుల దగ్గర, సో వాళ్ళనైతే కూడా బాగా పెట్టారనమాట. చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ. ఇంకా క్రౌడ్ అయితే ఇంకా పెరిగిపోతున్నారు. ఇంకా అక్కడి నుంచి మనం ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉందన్నమాట. ఇది అంటే ఎన్ని కిలోమీటర్సో తెలియదు కానీ ఇలా వాక్ చేసుకుంటూ ఉంటే వస్తూనే ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే మనకి సంక్రాంతి స్పెషల్ మ్యూజియం అని ఒకటి ఉంటుందండి. సో అక్కడ మనకి విలేజ్ వాతావరణాన్ని, మనం సంక్రాంతి టైంలో పల్లెటూరులో జరిగే సంక్రాంతి వాతావరణాన్ని వీళ్ళైతే మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట. సిటీ వాతావరణం ఎక్కడ లేకుండా పల్లెటూరు వాతావరణం అయితే చూపిస్తారు. సో హియర్ కమ్ టు విలేజ్ మ్యూజియం. పల్లెటూరులో సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది, మేబీ ఆ సందడి ఎలా ఉంటుంది, ఆ వాతావరణం ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తానన్నమాట. సో అదైతే చూద్దాము. సో మామూలుగా ఏమేమి ఉంటాయి విలేజ్ మ్యూజియంలో అని తెలుసుకునే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జనరల్గా సంక్రాంతి టైంలో విలేజ్ మనం ఎవరినైతే ఎక్కువ చూస్తామో గంగిరెద్దులు, హరిదాసులు వీళ్ళందరూ మనకి 3-4 రోజుల పాటు నుంచే చూస్తాము. సో అలాగే ఇక్కడ విలేజ్ మ్యూజియంలో కూడా గంగిరెద్దులు, హరిదాసులు, జంగమ్మ దేవరాలు, పోతురాజులు, సోది చెప్పేవాళ్ళు, పిట్టల దొరలు ఇలా వీళ్ళందరూ ఒక్కసారిగా ఊరు వాతావరణం అయితే తీసుకువెళ్ళిపోతారు మనల్ని. అలా చూసే కొద్దీ మనం కూడా చూడాలనిపించిద్ది అనమాట వీళ్ళని. అసలు ఎక్కడ కూడా బోరింగ్గానే ఉండదండి శిల్పారామం. సో ఇంకా మనకి మట్టి కొండలు అలా ఉంటాయి కదండి, పాతకాలంలో మట్టి కొండలను అయితే ఇలా చక్రం మీద అయితే పెట్టి మట్టితో తయారు చేసేవాళ్ళు అనమాట. అదైతే ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఇంకా వెళ్ళే కొద్దీ అయితే ఇవైతే బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట, మట్టి కొండల్ని ఎలా తయారు చేసేవాళ్ళు ఇంతవరకు అనేది. సో ఇంక ఇక్కడ గంగిరెద్దులు అయితే విన్యాసాలు చేస్తున్నాయి అన్నమాట. సో ఇంకా హరిదాసులు, గంగిరెద్దులు కూడా చాలా బాగా ఉన్నాయి అన్నమాట, మంచిగా అయితే చేశారు ఇక్కడ. ఇంకా మనం ఇక్కడ కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హరిదాసులు, జంగమ తీవరాలు, పిట్టల దొరలు వాళ్ళ వీడియోస్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా పల్లెటూరు అంటేనే మనకి గంగిరెద్దులు వాతావరణం చూడండి ఎంత బాగుందో. ఇంకా పూర్వం జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోయింది అనేది మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట. ఇది వచ్చేసి ట్రైబల్ లైఫ్ స్టైల్ అండి, అంటే గిరిజనులు ఎలా ఉంటారు అనేది. పాతకాలంలో ట్రైబల్ అనేవాళ్ళు, గిరిజనులు ఎక్కడో ఉండి అడవుల్లో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టారు. ఇది వరకు మనకి ఇప్పుడు సన్సైడ్ అంటున్నాం కదండి, వాళ్ళకైతే అటక అంటారనమాట. ఇలా గడ్డి మోపుతో అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఇలా మనకి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడ ఒక ఆయన అయితే ఇలా కళ్ళకి ఏదో కడుతున్నారనమాట. ఇలా పైన చూసారండి బుట్టలు అనేది ఎలా అల్లి పెట్టుకున్నారో. సో వాటిల్లో అయితే వెజిటేబుల్స్ని అలా అయితే స్టోర్ చేసుకుంటారు వాళ్ళు. సో మేమైతే ఈ ట్రైబల్ లైఫ్ స్టైల్ అనే స్టోర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మాకు మామూలుగా అంటే గిరిజనులు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు కదండి. సో ఇక్కడికి వస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట అంతే. సో ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేపాటికి గంగిరెద్దు వాళ్ళు సంక్రాంతికి ఇంటికి వస్తారు కదా అండి. సో అలా ఇంటికి వచ్చినప్పుడు ఒక మహిళ అలా వాళ్ళకి బియ్యం ఇవ్వడం అలా అనమాట.
ఇంక ఇదొచ్చేసి గ్రామంలో సంతలు జరుగుతాయి కదండీ! సో, ఆ సంతల్లో అయితే ఎలా అమ్ముకుంటారు అనేది ఇక్కడ చూసారా ఎన్ని వెజిటబుల్స్ ఏసున్నాయో. వీళ్ళందరూ సంతలో అమ్ముకునేవాళ్ళనమాట. సో, దీనికి పేరొచ్చేసి గ్రామంలో సంత అని పెట్టారు. అంటే మనకి పల్లెటూరులో, గ్రామంలో సంతలు జరుగుతాయి కదండీ! సో, అలా అనమాట. చిలక జోష్యం చెప్పేవాళ్ళు, బుట్టలు అమ్ముకునేవాళ్ళు, అలా విలేజ్ బజార్ అని చెప్పేసయితే పెట్టారు. అండ్ ఇంకా సంతలో ఇంకేమేమి ఉంటాయంటే ఇప్పుడు మనకి కత్తులకి పొదును పెడతారు కదా! అండ్ సాన పెట్టేవాళ్ళు, పొదును పెట్టేవాళ్ళు. అండ్ ఇంకా కార్మికుల సంఘం అని చెప్పేసి ఉంటాయి కదా! అవన్నీ అయితే పెట్టారన్నమాట. అవన్నీ అయితే ఎక్స్‌ప్లోర్ చేశాము. అండ్ ఇలా ఇవన్నీ చూడడం కూడా చాలా బాగా అనిపించిందండి మాకైతే. ఎప్పుడో చూసాం చిన్నప్పుడు. అవన్నీ అయితే ఇప్పుడు మళ్ళా అలా చూసేపాటికైతే చాలా బాగా అట్రాక్షన్‌గా అనిపించింది. అండ్ ఇక్కడైతే వాల్‌కి పెయింటింగ్ ఏసారనమాట. అండ్ అసలు ఎంత బాగా అనిపించిందో ఈ పెయింటింగ్ అనేది. ఇక్కడైతే ఇంకా మేకలు ఇలా పల్లె అంటే ఇంటి దగ్గర మేకలుంటాయి కదండీ! ఒక అమ్మ పాపకి పేలు చూడడము. అసలు పీపుల్ కూడా అలాగే చూస్తున్నారండి. చిన్న పిల్లలకైతే బాగా చూపిస్తున్నారు. ఈ ప్లేస్ అయితే చిన్న పిల్లలకి మంచిగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. వాళ్ళకొక 3, 4 ఇయర్స్ నుంచి అయితే ఇలా చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చేనేత కార్మికులు అంటే చెప్పులు కుట్టేవాళ్ళు, అంటే కొండపల్లి బొమ్మలు తయారు చేసేవాళ్ళు, అండ్ ఇంకా బార్బర్ చేస్తాం కదా! అవి అండ్ ఐరన్ చేసేవాళ్ళు, అండ్ షర్ట్స్ మడతెట్టేవాళ్ళు ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం. ఇంకా అవన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళేసరికయితే ఇంకా క్రౌడ్ అనేది ఇంకా పెరిగిపోతుందండి. ఇంకా ఈవినింగ్ అప్పటికే 5 అలా అయిందనమాట. ఇంకిలా మట్టి తవ్వి చెట్లు నాటేవాళ్ళు. అండ్ పాతకాలంలో ఎక్కువగా రాగి ప్లేట్స్‌లో భోజనం చేసేవాళ్ళనమాట. ఇదంతా రాగి ఐటెమ్ అండి. చాలా ర్యాప్ చేసయితే పెట్టారనమాట. ఇంకిటొచ్చేసేపాటికి ఇంక ఇదంతా విలేజ్ అనమాట. ఇది విలేజ్ మ్యూజియం అండి. ఇదిగోండి పిట్టల దొర వస్తున్నాడనమాట గన్ పట్టుకొని. ఇంకిటొచ్చేసి మా పాపనైతే ఇక్కడ ఒక ఫాగ్ అయితే ఉంటే అదే కప్ అయితే ఉంటే ఇంక కప్ మీద అలా కూర్చోబెట్టి ఫోటోస్ తీసామనమాట చిన్నగా. ఇంక ఇవన్నీ ఇలా ఉండగా ఇంకోటేంటంటే స్పెషల్ అట్రాక్షన్ అండి బోటింగ్ అండి. ఉన్న కొంచెం స్పేస్‌లో చిన్న పాండ్‌లో అయితే బోట్స్‌ని అరేంజ్ చేసి విజిటర్స్‌కి వాళ్ళే బోటింగ్ చేసేలాగా చక్కగా ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తాడు. అక్కడ స్పెషల్ కౌంటర్స్ కూడా ఉన్నాయనమాట. టికెట్ వచ్చేసి పర్ హెడ్ రూ. 30 అనమాట. సంక్రాంతి సీజన్ కాబట్టి చాలామంది క్రౌడ్ లేకపోతే చాలా తక్కువ ఉంటారనమాట. సో, ఇంక అక్కడికెళ్ళైతే మనం బోటింగ్ అయితే చేయొచ్చు. ఇదంతా వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీ. ఇదొచ్చేసి హ్యాండ్‌మేడ్ అండి. ఇదంతా హ్యాండ్‌తో చేసిన పెయింటింగ్స్ అనమాట. మట్టి కుండలు అండ్ మట్టివి అంతా ఐటెమ్ అంతా. అండ్ అసలు ఎంత బాగా చేశారో మట్టితో ఇలా వాటర్ శివుడి మీంచి కిందకి ఇలా పడుతున్నట్టు అండ్ మట్టి కొండలు. అండ్ ఇదంతా అయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాననమాట. ఇంకిటొచ్చేసి ఇక్కడ భరతనాట్యం చేయడానికైతే అరేంజ్ చేశారనమాట. శిల్పారామంలో ఒక స్పేస్ అంతా పెట్టి ఇక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారు. పీపుల్ కూడా అలాగే కూర్చున్నారండి. ఇక్కడొచ్చేసి బంతిపూలి గార్డెన్ అండ్ ఇక్కడ మన ఫోటో చూసైతే పెయింటింగ్ అయితే వేస్తున్నారనమాట. ఐ మీన్ స్కెచ్ అంటారు కదా! పెన్సిల్ స్కెచ్ అలాగా. బడ్జెట్ ఎక్కువగానే ఉంది కానీ ఓకే. అండ్ ఇదొచ్చేసి ఫ్లవర్ గార్డెన్ లాగా పెట్టారనమాట. ఎంత బావుందోనండి. అన్ని ఫ్లవర్స్ ఒక రౌండ్ లాగా ఏర్పాటు చేసైతే చాలా బాగా మంచిగా పెట్టారు. అండ్ ఇవన్నీ నైట్ టైమ్ అయితే మంచిగా ఉంటాయి. అండ్ ఇదొచ్చేసి ఫుడ్ స్టాల్స్ అనమాట. మొత్తం ఏం ఐటెమ్ తీసుకోవాలన్నా సరే అలాగే ఉన్నాయి రేట్స్ కూడా. ఇదొచ్చేసి ఫ్లవర్ గార్డెన్ అండి. ఓన్లీ రోజెస్ అనమాట. ఈ మేబీ వచ్చేసి రోజెస్‌ని టచ్ చేస్తే ఫైన్ అంట అండి. 500 ఫైన్ అంట. సో, ఓకే. ఎవరు లేరని చెప్పేసి జస్ట్ అలా అయితే ఫ్లవర్స్ టచ్ చేసాము. బట్ ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి మీరిక్కడ. ఈ ఫ్లవర్ గార్డెన్ పక్కన అయితే ఇంకా పెద్ద గార్డెన్ లాగా ఉంది. అక్కడైతే అలసిపోతే అలా కూర్చొని అయితే కబుర్లు చెప్పుకోవడానికి చాలా బావుందండి ప్లేసు. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసేసి కొంచెం షాపింగ్ అయితే చేద్దామని చెప్పేసి మెటీరియల్స్ దగ్గరికైతే వచ్చాము. ఇదంతా మెటీరియల్ అండి. దాండియా డ్రెసెస్ అండ్ ఇంకా ఎథ్నిక్‌గా ఉండడానికి డ్రెసెస్ అండ్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట. బార్గెయిన్ చేస్తే రేట్స్ అయితే తగ్గుతాయి మనకి. ఈ ప్లేస్‌ని అయితే చాలా మంచిగా ఎక్స్‌ప్లోర్ చేశామండి. నాకు తెలిసిన దానిలో అయితే నాకు ఉన్న టైంలో అయితే నేను మంచిగా ఎంజాయ్ చేశాను. అండ్ చాలా వరకైతే తెలుసుకున్నామన్నమాట. అండ్ కొన్ని ఫోటోస్, వీడియోస్ అలా కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ మా బుడ్డదాన్ని ఎత్తుకొని అయితే అమ్మ జ్యువెలరీ చూస్తుందన్నమాట. ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి బుడ్డదైతే చూసినయన్నీ కావాలంటుంది. అండ్ ఇంకా జ్యువెలరీ చూసేసి ఇంక అలా బయటకొచ్చేస్తుంటే
అండ్ ఇలా బయటకొస్తుంటే ఇక్కడ 2 విగ్రహాలయితే డాన్స్ చేసినట్టు ఉన్నాయన్నమాట. వాటి దగ్గరైతే కొన్ని వీడియోస్ ఫోటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా అలా బయటకొచ్చేస్తుంటే మనం ఫస్ట్ వెళ్తుంటే వినాయకుడి విగ్రహం కనిపిచ్చిద్ది కదా అండీ! అదనమాట. అండ్ ఇంకా కొన్ని పక్కనే స్టాల్స్ ఉంటాయి. అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేశాము. బడ్జెట్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారనమాట అండి. అంటే ఏం ఐటెమ్ తీసుకున్నా 500 రేంజ్‌లో అయితే చెప్తున్నారు. కాటన్ కుర్తీస్ అయితే చాలా బాగున్నాయండి. ఫ్రాక్స్ గానీ, అంటే కలంకరీ టైప్‌లో అయితే చాలా అమేజింగ్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అండి. అంటే మనం ఏసుకోంగానే ఇలాంటివి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయన్నమాట. ఈ రేంజ్ అయితే 1000 లోపు చెప్తున్నారు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇంకా గార్మెంట్స్ కానీ, అంటే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ లగేజ్ ఇది మా బుడ్డదానికి తీసుకుందామని చూస్తే 500 చెప్పారండి. ఇది నాకైతే ఫుల్ షాక్ అనిపించింది. ఇంక ఇదంతా అయితే ఇలాగే ఎక్స్‌ప్లోర్ చేసామనమాట. ఇంకా మనకి వాల్ మీద పెయింటింగ్స్ అన్నాం కదా! అవైతే గనుక చాలా బాగా అనిపించినియి. ఇంక ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ అయితే అరేంజ్ చేశారు. ఈ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇంకా హ్యాండ్‌మేడ్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ అండ్ రోజెస్ ఐ మీన్ ఫ్లవర్స్ ఉంటాయి కదండీ! ప్లాస్టిక్‌కియి అలా అనమాట. చిన్న పిల్లలకి రిబ్బన్స్ అవన్నీ అయితే ఏర్పాటు చేశారనమాట. ఇంకిలా పక్కకొచ్చేస్తే మనకు ఇదివరకు మట్టి కుండలో వాటర్ తాగేవాళ్ళం కదండీ! ఆ పాట్స్, బాటిల్స్ కుండ బాటిల్, కుండ ఐటెమ్‌తో చేసినయన్నీ అయితే పెట్టారు. బ్యాంగిల్స్ కూడా అయితే చాలా మంచిగా అనిపించినియి. అంటే బ్యాంగిల్స్ ఏం పర్చేస్ ఏం చేయలేదు. జస్ట్ మీ అందరికీ చూపించడానికైతే చిన్న వీడియో అయితే తీశాననమాట. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఐటెమ్ పరంగా అయితే 2 లేవంట. అంటే ఓన్లీ 4 బ్యాంగిల్స్ అలా అనమాట. అండ్ ఇవొచ్చేసి ఇంట్లో హాల్‌లో అయితే డెకర్ ఐటెమ్స్‌కి అయితే పెట్టుకోవచ్చు. అసలు ఎంత ముచ్చటగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో అండి. రాధాకృష్ణ స్టాచ్యూలాగా ఉన్నాయి. లైటింగ్ పెట్టుకుంటే ఇంకా బాగున్నాయన్నమాట. సో, ఇవన్నీ రాధాకృష్ణ స్టాచ్యూస్ అనమాట. ఇవొచ్చేసి టచ్ చేయకూడదంట. దూరం నుంచే చూడాలన్నారండి. అంటే పిచ్చుకలు ఇల్లు కట్టుకుంటాయి, గూడు కట్టుకుంటాయి కదా! ఆ టైప్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో రీజనబుల్ ప్రైజెస్‌తో చెప్పారండి. ఇంక ఇవన్నీ అయితే చాలా బాగున్నాయనమాట. ఇంకా శిల్పారామం ఆనిచ్చుకునే పక్కనైతే ఒక జరుగుతుందనమాట. ఇందిరా మహిళా శక్తి సెంటర్ అని చెప్పేసి అందులో కూడా చాలా బాగా ఏర్పాటు చేశారండి. డెకార్ ఐటెమ్స్ కానీ, డెకరేషన్స్ కానీ మస్తు పెట్టారనమాట. సో, ఇంకా అలా ఎంట్రన్స్ అవ్వగానే సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి పెద్ద బోర్డ్ అయితే పెట్టారు. పార్కింగ్ ఏరియా వచ్చేసి కూడా కింద. దీనికైతే ఎటువంటి ఛార్జ్ అయితే ఏం లేదు. మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చనమాట. అండ్ ఇక్కడ డ్రెసెస్ కూడా సేమ్ అవే రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏం తగ్గేదేం లేదు. బట్ ఇక్కడేంటంటే మొత్తం సంక్రాంతికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ అయితే పెట్టారనమాట. అంటే పూర్వకాలం ఎలా ఉండేయో అలా. సో, ఫుల్‌గా గంగిరెద్దు అని చెప్పేసి హరిదాసులు ఇలా ఇల్లుల మీద పెయింటింగ్స్ అవన్నీ పెట్టారు. సో, ఇంకా అవన్నీ చూసుకొని ఇక్కడ వచ్చేసేపటికి ఇలా ప్లే గ్రౌండ్ అయితే పెట్టారనమాట. అండ్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్, హోమ్‌మేడ్ స్వీట్స్ కూడా పెట్టారు. ఇంకా అవన్నీ చూసుకొని ఇంక ఎగ్జిట్ బయటకైతే వచ్చేసాము. మా బుడ్డదానికైతే ఇదొకటి తీసుకున్నాం అనమాట బెలూను. రూ. 100 అంట అండి ఇది. బట్ ఓకే అనిపించింది. ఇంకా అది తీసుకొనైతే ఇంటికైతే వచ్చేసామనమాట. అండ్ ఇది కూడా అయితే తీసుకున్నాము. రూ. 100 చెప్పిన బట్ ఏంటంటే ఫుల్ లైటింగ్స్ ఉండేపాటికి చిన్నపిల్లలకైతే బాగా ఇలాంటి లైక్ చేస్తారు కదా అండి. ఇంకా ఇదొకటైతే తీసుకున్నాను. ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంకా అలాగే ర్యాపిడో బుక్ చేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము. బట్ ఈవినింగ్ పూట అసలు ర్యాపిడో అనేది బుక్ అవ్వట్లేదండి. సో, కొంచెం చూసుకోండి. అండ్ ఇంక ఇంటికి రాగానే ఇంకా వంట చేసుకోవాలి కదండీ! సో, ఇంకా మటన్ కర్రీ అండ్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పి ప్రాసెస్ అయితే పెట్టామనమాట. సో, ఇంక ఇందులో అయితే మా వారొచ్చేసి హెల్ప్ చేశారు నాకు. ఇంక ఇందులో వచ్చేసి ఇటువైపు మటన్ కర్రీ అయితే పెట్టేసాను కుక్కర్‌లో. ఇటువైపు వచ్చేసి బిర్యానీకైతే వేశాననమాట. బిర్యానీ ఫుల్ లెంత్ ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదండి. జస్ట్ ఏం కుక్ చేసుకున్నామని మాత్రమే చూపిస్తున్నాను అంతే. సో, ఇంక లాస్ట్ అయితే ఇలా వచ్చిందండి. ఇదేమో చికెన్ దమ్ బిర్యానీ. ఇంకోటొచ్చేసి మటన్ కర్రీ అండ్ రైతా అయితే చేసుకున్నాము. సో, ఇదండి వ్లాగ్ వచ్చేసి. అండ్ మీ ఇంట్లో సంక్రాంతి ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. అండ్ మెమరబుల్ సంక్రాంతిలా అయితే జరిగిందనమాట. సో, శిల్పారామం కూడా చాలా అయితే చాలా బాగుంది. సో, మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. నార్మల్ టైంలో అయినా సరే చాలా బాగుంటుందనమాట. సో, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై ఫ్రెండ్స్.